మంత్రి కొల్లు రవీంద్ర, దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు తిరుమల శ్రీవారిని వేరువేరుగా దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వారు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించారు. పండితులు ఆశీర్వచనం అందజేశారు. కలియుగ దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. మరి యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే యావత్ ప్రభుత్వానికి ఆ దేవుని వారి ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా మరి శ్రీరామనవమి కార్యక్రమాల్లో భాగంగా ఒంటిమిట్టలో కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రంగరంగ వైభవంగా, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాద్రి రామాలయం తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఒంటిమిట్ట రామాలయాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్ర కార్యక్రమంగా అక్కడే కండక్ట్ చేయడం జరుగుతోంది. కానీ గత 5 సంవత్సరాలు చాలా నామమాత్రంగా పట్టించుకునే విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మరి నిర్వహించడం అనేది చాలా శుభదినం. మరి దానికి ప్రభుత్వాన్ని, అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న టీటీడీ, అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము.